సాహిత్యం సన్నివేశం ఈ మూడింటి కలబోత సినిమా. కవిత్వం రాసుకునేటప్పుడు కవికి చాలా స్వేచ్ఛ ఉంటుంది, కానీ సినిమా పాట రాసుకునేటప్పుడు కవికి స్వేచ్ఛ ఉండదు. దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, కొన్ని సందర్భాల్లో కథానాయకుడు, కథానాయిక కూడా చొరవ తీసుకొని అసందర్భంగానైనా అలాంటి సందర్భంలో దాశరథికి మొట్టమొదటిగా సవాల్ ఎదురైంది. దాశరథి గారు, మీరు సినిమాలకు పాటలు రాశారా అని అంటే, నేను ఇదివరకు సినిమాలకు ఎప్పుడు పాటలు రాయలేదు, కాకపోతే ఒక పాట రాశాను, అది సినిమాలో తీసుకున్నాను, కానీ ఇంకా విడుదల కాదు. బాణీకి రాశారా అంటే రాయలేదు. మరి సంగీతం తెలుసా అంటే తెలియదు. మరి ఎలా? నాకు మాత్రా ఛందస్సు వచ్చు, తననాలకు పాట రాయగలను. మరి ఆంగ్లం ఒక బాణీకి చెందినటువంటి ఇంగ్లీష్ ఆల్బమ్ బాణీకి చెందిన ఒక ట్యూన్ ఇస్తాను, తనాన నానా నానన తనాన నానా నానన తనాన నానా నానన తనాన నానా. అక్కడికి చాలా కష్టంగా ఉందండి. ఇప్పటికే ఈ ట్యూన్కి శ్రీశ్రీ గారికి, ఆరుద్ర గారికి ఇచ్చాము, వాళ్ళు ఇంకా పూర్తి చేయలేదు. నేను ప్రయత్నిస్తానన్నారు. ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేందుకే నిషాకరుల దారి. ఆది గణాలు జగనాలుగా రావడం ఇది ఉర్దూ సంప్రదాయం. ఈ జగనాల సంప్రదాయం ఏదైతే ఉందో, ఆది గణాలుగా రావడం ఏదైతే ఉందో, అది చాలా కష్టమైనటువంటి సమస్య. ఒక సినీ గీత రచయితకి ఆలోచన జ్ఞానం, ఆకస్మిక జ్ఞానం, అనుభవ జ్ఞానం, అధ్యయన జ్ఞానం, ఈ 4 జ్ఞానాలు నిండుగా మెండుగా ఉంటేనే సినిమా కవిగా నిలబడతారు. ముందు కవిత్వం రాసి ఆ తర్వాతే సినిమా పాటలు రాసిన కవుల వరుసలో దాశరథి గారికి 3వ స్థానం. మొదట శ్రీశ్రీ గారు ఉన్నారు, 2 ఆరుద్ర గారు ఉన్నారు, అప్పటికి నారాయణ రెడ్డి గారు ఇంకా సినిమా ఉన్నారు. ఈ ఖుషీగా నవ్వుతూ పాట ఉర్దూ పదాల మేరకుతో ఖుషీకు, చలాకి, హుషారు, నిశాఖ, ఈ ఆది గణాల జగనాల సంప్రదాయం ఏదైతే ఉందో దాంతోనే దాశరథి గారి సినిమా పాటల ప్రస్థానం ప్రారంభమైంది. ఇంత చిన్న కుర్రవాడు, 33 సంవత్సరాల యువకుడు ఇంత అద్భుతంగా పాట రాశాడేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఇదే సినిమాలో మనకు ఒక కవ్వాలి కావాలి. కవ్వాలి కోసం మనం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. మద్రాసులోనే దాశరథి గారు ఉండగా హైదరాబాద్ నుంచి మరో ఉర్దూ కవి వద్దని నిర్ణయించుకొని కవ్వాలి కూడా మీరే రాయండి అని చెప్పి దాశరథి గారితో కవ్వాలి రాయించారు. మీరు కవ్వాలి అన్నారు కాబట్టి నేను మొదటి పదం నవ్వాలి అని ఎత్తుకుంటానని చెప్పి, నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి, అందాల చిన్నవాడ బంగారు వన్నే కాడ, నీకున్న చింత వంత ఈరోజే తీరాలి. ఇది దాశరథి గారు రాసినటువంటి మొట్టమొదటి కవ్వాలి కాదు, తెలుగు సినిమా పాటల్లో మొదటి కవ్వాలి. అప్పటిదాకా కవ్వాలి లేవు. ఎంతో కొంత ఉర్దూ పద సౌందర్యంతో ఉన్న గీతాలు ఉన్నాయి, కానీ కవ్వాలి గీతాలు లేవు. ఇలా దాశరథి గారి కలం బలమేంటో తెలిసిపోయింది. అలా అద్భుతమైనటువంటి ప్రణయ గీతాలు, ప్రబోధ గీతాలు, భక్తి గీతాలు, విషాద గీతాలు, వినోద గీతాలు, ఇలా ఎన్నో రాశారు దాశరథి. ఇక ఆయన రాసినటువంటి పాటల్లో ప్రణయ గీతాల విషయానికి వస్తే చిన్న ఔచిత్యం, ఒక సినిమా కవికి ఉండాల్సిన ఔచిత్యం ఏంటనేటువంటిది నేను మీకు చెప్తాను.